గౌరవనీయులు చైర్మన్ గారికి అందులో బాగా రెండో స్థాయి సంఘం ఈరోజు నిర్వహించుకుంటున్నాము. ఇది మరి మనకి చివరి ఈ టర్మ్లో చివరి సరిగ్గా మరి ఇంతవరకు బాగానే రివ్యూస్ జరిగినాయి. ఈరోజు కూడా మరి మనం రివ్యూ చేసుకోవాల్సిన ఇది సార్కి గౌరవ చైర్పర్సన్ గారిని రివ్యూని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు స్థాయి సంఘ సమావేశం సెకండ్ గ్రామీణ అభివృద్ధి ఈ సమావేశానికి చేసిన సిఇఓ శ్రీమతి ఉషా గారు, అట్లాగే మా గౌరవ జడ్పీటీసీ సభ్యురాలు నిజామాబాద్ సుమలత గోపాల్ రెడ్డి గారికి, మా కోఆప్షన్ సభ్యులు మహేష్ గారికి, మా డిఆర్డిఏ పిడి సాయిగౌడ్ గారికి, డిసిఓ శ్రీనివాస్ గారికి, ఇంకా మిగతా ఉన్నతాధికారులు మా మొత్తానికి అధికారులకి, ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తాం. మరి గతంలో ఈ స్థాయి సంఘ సమావేశాలు 3 రోజులు జరుపుకునేటి. మా సిఇఓ గారు కొత్త వచ్చి మా దగ్గర 2 రోజులే జరిపినాం నాగరకర్ణంలో. ఇక్కడ కూడా అదే సంస్కృతి పాటిస్తామన్నప్పుడు మంచి పద్ధతి. ఇక్కడ ఏం ట్రాన్సాక్షన్ కూడా లేదు, ఖాళీ ఫార్మాలిటీగా మీటింగ్ పెట్టుకోవడమే. రేపు లాస్ట్ డేట్ కాబట్టి రేపు కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశం పెట్టుకోవడం జరిగింది. మరి అన్నిటికంటే ముఖ్యము గ్రామము మంచి అభివృద్ధి ఉంటేనే జిల్లా అభివృద్ధి అవుతుంది, మండలం అవుతుంది, రాష్ట్రం అవుతుంది, దేశం. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మినిమం ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో ఖచ్చితంగా మీరు కానీ మేము కానీ అధికారంలో ఉన్నాం, మేము కూడా ప్రభుత్వం ఉన్నాం, మీరు కూడా ప్రభుత్వం ఉన్నారు. కాబట్టి మినిమం వాట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీర్చవలసిన బాధ్యత మనం. గతంలో రెగ్యులర్గా మేము స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరిపినాం కాబట్టే మాకు రాష్ట్రంలో దీన్ దయాళ్ అవార్డు 2020లో మా స్టేట్లోనే మన నిజామాబాద్ మనకు వచ్చింది. దాంతో మేము మరి జడిపికి కూడా వనరులు లేవు కాబట్టి ఫైనాన్స్ కావాలని 15 మడిగలు కట్టించినాం. ఈరోజు 3 లక్షలు వస్తున్నాయి మనకు, కొన్ని ఎక్స్పెండిచర్ కింద వెళ్ళిపోయినాయి. అట్లాగే నేను మొన్న అలిగేషన్ బడ్జెట్లో కూడా సిఇఓ గారు కూడా చెప్పారు, సార్ మీరు మరి మళ్ళీ జడిపికి పెట్టండి, ఈ డబ్బు ఏదైనా ఉంటాయంటే 42 lakhs కూడా పెట్టినాం. అది కూడా అలిగేషన్ బడ్జెట్, అది కూడా 10 మడిగలు. భవిష్యత్తులో అయితే ఎవరు చైర్మన్ అయినా ఎవరైనా డెవలప్మెంట్ ముఖ్యం, మార్పు ముఖ్యం. ఫలాని టైంలో ఫలాని బాడీ చేసిండ్రు, చైర్మన్ గారు అండ్ జడ్పీటీసీ వీళ్ళు ఉంది చేసింది అనేది. మరి ఈరోజు చివరి సమావేశం. మరి ఈ సమావేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఆర్డిఏ 11 రకాల పెన్షన్లు ఒక్క వికలాంగులకు మాత్రం ప్రతి నెల 4016, మిగతా పెన్షన్లు అన్నీ కూడా 2016. మొత్తం పెన్షన్లు 2,74,979. వీటికి 59,20,00,000 ఇస్తున్నాం. ఆల్రెడీ మార్చి ఒక 2 రోజుల్లో ఏప్రిల్లో కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మండలాల వారీగా మీకు అన్ని ఇచ్చి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు బ్యాంక్ లింకేజ్ కింద మాకు 2023-24 18,905 సంఘాలకు 1,032 కోట్లు లక్ష్యం ఇస్తే దానికంటే ఎక్కువగానే 19,340 సంఘాలకు 1,144 కోట్ల 63 లక్షలు కన్సల్ట్ మినిస్టర్ చెప్తా ఉన్నారు. ఈ కోడ్ అయిపోయిందనే ఈ పెన్షన్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ ఇవన్నీ ఇస్తామని వచ్చినాక ఇస్తాము. అలాగే బ్యాంక్ లింకేజ్ కూడా మనం 1,00,000 అంటే 100-110 కూడా చేయడం జరిగింది సార్. అన్ని మండలాలు కూడా ఎక్కడ కూడా 100 కన్నా తక్కువ చేయలేదు సార్. అన్ని కూడా స్క్రీనింగ్ కూడా సార్ మాకు ఇచ్చిన టార్గెట్ అంటే ఈ ఇయర్లో 2023-24లో 186 కోట్లు ఇస్తే
మేము మొత్తం కూడా చేయడం జరిగింది సార్. 185 కోట్ల 37 లక్షలు ఇచ్చారు. దానికి 186 కోట్ల 27 లక్షలు చేసినాం. 105% చేసినాం సార్. 8 లక్షలు కూడా ఎక్కువ చేసాము. ఈ సంఘాలు రెగ్యులర్గా ఉన్న వాటికి వాళ్ళకి అంటే ఏ క్యాడర్లో ఏబీసీ క్యాడర్లో వాళ్ళకి కావాల్సినవి కూడా సమకూర్చడం జరిగింది సార్. అదేవిధంగా సార్ మాకు ఉపాధి హామీ కింద ఈ 2023-24లో మేము మొత్తం అంటే 54,56,000 పనిదినాలు కల్పించినాం. మొత్తం కూడా 88 కోట్ల 65 లక్షలు ఖర్చు పెట్టినాం సార్. 272 నుండి 300 ఎప్పటి నుంచి ఏప్రిల్ నుంచి సార్. మనం పోయిన నెలలో అంటే పని వీక్ 166 వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు స్టార్టింగ్ 218 వస్తుంది సార్. ఇప్పుడు ఇంకా కూడా పెరుగుతుంది సార్. మళ్ళీ మన వేతనాలు కూడా 99.95% ఎప్పుడు కూడా అంటే వితిన్ 5 డేస్లో అన్నీ కూడా జనరేట్ చేసి ఇస్తున్నాం సార్. ఇవన్నీ అంటే ఖర్చు చేసిన ఫిగర్స్ మొత్తం మాకేమన్నా డౌట్స్ ఉన్నాయి చెప్పండి సార్. సో నేను మొన్న స్కూల్స్ ఇన్స్పెక్షన్ చేశాను. రెడీ కట్టడానికి సార్ ఇప్పుడు మన దాంట్లో కంపల్సరీ ఎనర్జీస్లో కడతామంటే మనమే ఇస్తాం కాబట్టి ఇస్తాం సార్. కంపల్సరీ సాయంత్రం 6 తర్వాత 3.5 lakhs సార్ మన టాయిలెట్స్కి. 3.5 అంటే పిల్లలు ఒకవేళ ఎక్కువ ఉన్నారనుకోండి సార్ 2 యూనిట్లు ఇస్తాం. ఒక యూనిట్కు 3.5 lakhs. గర్ల్స్ చైల్డ్ అంటే ఒకదానికంటే ఎక్కువ ఉన్నారంటే 2 యూనిట్లు ఇస్తాం. స్ట్రెంత్ని బట్టి వస్తాయి సార్. ఒకటే దానికి వస్తే 3.5కి ఇస్తాము. ఎక్కువ స్ట్రెంత్ ఉంటే 2 ఇస్తాం. మేము 6 తర్వాత సైకిల్ ఇస్తాం సార్ కంపల్సరీ. అది ఎప్పుడు కడితే అప్పుడు డబ్బులు అయితే ఇప్పుడు వస్తుంది. చెప్పండి సార్. మీకు 6th తర్వాత 7th నాడు ఇస్తారు సార్ కంపల్సరీ. గాంధీనగర్ ప్రైవేట్ స్కూల్ సార్. ఇస్తారు సార్. నందిపేట మండలు అంటే ఈ గాంధీనగర్ స్కూల్ పేరా సార్? రాజనగర్ అంటారా సార్? నందిపేటలోనే. ఎట్లయినా మీ దగ్గర నుంచి వస్తారు సార్. మండలం నుంచి పంపిస్తారు. మండలం నుంచి నేను వాళ్ళకు ఎంబీఓకి చెప్తా. మీ దగ్గర నుంచి మాకు వస్తుంది కాబట్టి రాగానే వెంటనే చేస్తా సార్. మనం ట్రైనింగ్ అప్పుడు ఇచ్చేసి మీరు ఇచ్చేస్తాం. మీ దగ్గర నుంచి అంటే ఈ కలర్ స్టైల్ మనం ఇస్తాం. అది చాలా లేదు మేడం. కాంపౌండ్ వాల్ కానీ టాయిలెట్స్ కానీ మనం ఎన్ఆర్ఈజేషన్ ఇస్తాం. మిగతా ఎమర్జెన్సీ ఉందో అవన్నీ మాత్రమే వాళ్ళు ఇచ్చేది. స్పెషల్ రిపేర్స్ టాయిలెట్స్ రిపేర్స్ ఇస్తారు. ఫ్రెష్ ఉంటే మళ్ళీ మనం ఇవ్వాలి దాంట్లో. అది కూడా ఏపీసీ కింద 10% రిలీజ్ అయింది. అంటే డబ్బులు ఉన్నాయి సార్. 25,000 25 సార్ అవసరం ఉందంటే టాయిలెట్స్ ఇస్తాం సార్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇవేమి వ్యక్తిగతమైన స్వచ్ఛ భారత్ అంటే 12,000 సార్. ఇంతకుముందు ఉండే కట్టుకున్నాయి అన్నీ ఉన్నాయి. అవి పంపినాం. మన కరెక్ట్ ఉన్నాయన్నిటికీ పేమెంట్ చేస్తున్నాం. కొత్త వీటికి ఇవ్వచ్చా? ఇది కూడా ఇప్పుడు వాటి సెలెక్ట్ చేసి పంపన్నాం సార్ లిస్ట్ కూడా. ఇచ్చినవి కదా మేము కడితే ఆ పేర్లు లిస్ట్ అన్నీ ఉంటాయి. అక్కడ నుంచి వస్తాయి మాకు వచ్చినాయి. అంటే ఎందుకంటే ఆన్లైన్లో ఫోటో చూస్తారు. అవన్నీ కరెక్ట్ ఉంటాయి. ఒక్కసారి అడగండి. మన దగ్గర ఉన్నాయంటే నేను ఖర్చు చేస్తాను కంపల్సరీ ఇస్తాను. కొత్త అంటే మళ్ళీ అది ఇప్పుడు చూసుకోవాలి. మళ్ళీ ఎప్పుడు ఆన్లైన్ అలా ఉంటే మాత్రం ఇస్తాను. ఇప్పుడు ఎట్లా ఉందంటే అంతకుముందు చక్కగా ఇస్తారు. ఇప్పుడు మేము వెరిఫై చేసి డిఆర్డీఓ వాళ్ళు కూడా ఏం చేస్తారు స్టేట్ నుంచి డైరెక్ట్ బెనిఫిషియరీ అకౌంట్లో ఇస్తున్నారు. ఇంత గతంలో ఏంటంటే మాకు ఇస్తారు, మేము ఎండిఓ ఇస్తే అట్లా ఇస్తారు. లేదు ఆ నెంబర్ది ఆ పేరు మీద మేము అన్నీ పంపించి ఆన్లైన్లో బెనిఫిషరీకి ఇస్తారు. లిస్ట్లో మన ఉన్న లిస్ట్ ఉంటే ఖచ్చితంగా మేము అంటే ఎండిఓ రికమెండ్ చేసినాక మేము రికమెండ్ అయినా పడుతుంది. అది ఎందుకు లేదు? దేనికి లేదు సార్. మనం ఇంత పని చేసినాం సార్. అన్నీ నీట్గా డ్రైనేజెస్ కానీ సీసీ రోడ్స్ కానీ ఫిగర్స్ కాబట్టి ఇప్పుడు కూడా నేను ఏమంటున్నానంటే ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం అని చెప్పి ఒక వీక్ డేస్ తీసుకొని అక్కడి నుంచి వస్తే లేదంటే దీంట్లో చేయాలి. ఒక వారం రోజులు తీసుకుంటే ప్రోగ్రాం బాగుంటుంది.
ఇంకోటి ఈ ఉపాధి హామీ లేబర్స్ మన అంటే మనకి చెప్తున్నా ఇప్పుడు మన పక్క జిల్లాని బిట్టూరులో పైన పెద్దమల్ల అంటే అక్కడ కానీ మేమే కదా డబ్బులు కూడా అంటే నేను కూడా ఉన్న సంబంధం ఈ మధ్య పనులు తెలియదు కానీ నేను ఏమంటుందంటే మినిమం డ్రింకింగ్ వాటర్ నీడ టెంట్ అటువంటి డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం, గ్రామ పంచాయతీకి ఇస్తున్నాం. ప్రతి సెక్రటరీ కంపల్సరీ మెయింటైన్ చేయమని చాలా చోట్ల ఆ కూల్ క్యాన్ కూడా పెట్టించినాం సార్. ఎక్కువ దగ్గర వాళ్ళు కూడా మనుషులు అవును సార్ పెట్టించినాము. తిరిగి దాదాపుగా మనము చూసుకోవాలి అలానే హౌస్ నాట్ హౌస్ అని ఉన్నోళ్ళు లేనోళ్ళు ఉంటారు. ఉన్నోళ్ళు ఎట్లన్నా బతారు మనం చూసేది కూలీలు లేకపోతే మేము అది వెళ్ళిన దగ్గర అయితే అంటే చెప్పడం చాలా చోట్ల పెట్టారు కూల్ క్యాన్ కూడా చెప్తా డబ్బులు కూడా ఇస్తున్నాం సెక్రటరీ. చిన్న చిన్న తాండాలలో ఉంటలేవు కానీ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అవి ఎప్పుడో ఇచ్చినట్టు అయిపోయినాయి. గడప కొత్త ఇయర్ అది అక్కడ నుంచి ఒకసారి ఇస్తే మనం ఇయర్స్ అయిపోయింది వాళ్ళే ఇవ్వాలి. అది దాని మీద ఏం లేదు. ఇప్పుడు ఇంతకుముందు డ్రింకింగ్ వాటర్ డబ్బులు కూలికి ఇస్తారు, ఇప్పుడు గ్రామ పంచాయతీకి ఇస్తామా అట్లా వాళ్ళే చేయాలి. ఈసారి అయితే చాలా చోట్ల పెట్టిస్తాం సార్ డ్రింకింగ్ వాటర్. ఎండ బాగా ఇస్తుంది కదా నీడ అంటే కొంచెం చిన్న ఎందుకంటే చాలా ఏడు మన పడుతుంది బాగా ఇబ్బంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈమెయిల్ ఇప్పుడు సంబంధం చేసిన మెటీరియల్ 300 houses అర్బన్ కలిపి రెండు కాన్స్టిట్యున్సీ లేదు సార్. అన్ని మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 7 జిల్లా మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లేదు సార్. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పోయాక మన దగ్గర డాటా ఉంది. టోటల్ మన జిల్లాకు ద్వారా అలాట్ అయినాయి 17,304 హౌసెస్. అందులో టెండర్స్ ఫైనలైజ్ అయినాయి 13,130 హౌసెస్. ఇందులో కంప్లీట్ అయినాయి ఇప్పటికీ అంటే కంప్లీట్ అయినాయి 6,700 ఇండ్లు కంప్లీట్ అయినాయి. దీనికి ఇప్పటిదాకా మనకు అయిన ఖర్చు 411 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ ఇప్పటిదాకా మనకు ఖర్చు అయింది. కానీ ఇవి డిస్ట్రిబ్యూషన్ కాలేదు. 6,700 ఎన్ని హ్యాండ్ ఓవర్ చేసినాం మనం డబ్బు ఇంకా హ్యాండ్ ఓవర్ డిస్ట్రిబ్యూషన్ మ్యాక్సిమం 80% అయింది సార్. మోస్ట్ ఆఫ్ హ్యాండ్ ఓవర్ చేసి కూడా అయింది సార్. అన్ని నిజామాబాద్ రూరల్ లో కొన్ని అయినాయి సార్. అర్బన్ అర్బన్ లో వచ్చి ఒకటి అట్లనే ఉన్నాయి కదా. కంప్లీట్ చేస్తున్నాం. అవి ఎన్ని అక్కడ కంప్లీట్ అయింది. 88 కంప్లీట్ అయ్యింది అవుట్ ఆఫ్ 165. రెండో సార్ మన జిల్లాలో మొత్తం అంటే తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద 360 సహకార సంఘాలు మనం రిజిస్టర్ అయ్యి మన దగ్గర నడుస్తున్నాయి. ఇందులో మ్యాక్స్ యాక్ట్ కింద మ్యాక్స్ యాక్ట్ అండ్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1993 కింద 15,162 సంఘాలు మనం రిజిస్టర్ చేసి ఉన్నాయి. ఇందులో మేజర్గా గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ఈ విలేజ్ ఆర్గనైజేషన్స్, మండల సమాఖ్యలు కూడా ఇందులో వస్తాయి సార్. మన అట్లనే అర్బన్లో మున్సిపల్ ఏరియాలో స్లమ్ లెవెల్ సొసైటీస్ అవన్నీ కూడా మన చట్టం కింద రిజిస్టర్ చేసినవి ఉన్నాయి సార్. ఫిషరీస్ అవి కూడా అవి ఇతర టైప్ అన్ని వీకర్ సెక్షన్స్ 89 సార్ మన ట్యాక్స్ ఉంది. ఇంకా అదర్ టైప్ సొసైటీ వీకర్ సెక్షన్ ఉంటాయి, కన్స్యూమర్స్ ఉన్నాయి. ఎక్కువ వీకర్ సెక్షన్ ఉంటాయి. అందులో మన దగ్గర షీప్ బ్రీడింగ్ సొసైటీస్, ఫిషరీస్ సొసైటీస్ ఇవన్నీ ఉంటాయి సార్. మన డిపార్ట్మెంట్ ఏంటంటే మేజర్గా అన్ని రకాల సహకార సంఘాలకు టైం అయినప్పుడు ఎలక్షన్ చేయించడం అనేది ఈ సంఘాల లెక్కలు వాటన్నిటిని ఆడిట్ అనేది మేజర్గా డిపార్ట్మెంట్ చేసుకునే యాక్టివిటీ సార్. మేజర్గా అన్ని రకాల సహకారాలు ఉన్నప్పటికీ కూడా మన ట్యాక్స్ని ఎక్కువగా
గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్ కానీ హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ మేము కాన్సన్ట్రేట్ చేస్తాం సార్. అందులో మన జిల్లాలో 89 సహకార సంఘాలు మన నిజామాబాద్ దీంట్లో సార్ అప్డేట్ ఆడిట్ అన్నీ అయిపోయినాయి. ఏ ప్రోగ్రామ్ అవుతుంది సార్. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ ఎండ్ మీద ఇప్పుడు కొత్త సంవత్సరానికి మళ్ళీ ప్రోగ్రామ్ ఇస్తాం. చీఫ్ ఆడిటర్ అని రిజిస్టార్ ఆఫీస్ లో ఉంటారు. అన్ని కరెక్ట్ ఉన్నాయా మన మిస్ అంటే అందులో మనకు ఆడిట్ లో స్పెషల్ రిపోర్ట్ వస్తుంది సార్. నార్మల్ అయితేనేమో జనరల్ యాక్చువల్గా క్యాండిడేట్ మా దగ్గర రావాల్సిన అవసరం కూడా లేదు సార్. బ్యాంకులలో కూడా వాళ్ళు కూడా తిప్పుతా ఉన్నారు సార్ బ్యాంక్ లోన్లో కూడా మీ దగ్గర శాంక్షన్ అయినాక కూడా ఎంత బ్యాంక్ లోన్ అంటే సార్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్ జనరల్గా వీళ్ళు బ్యాంక్ లోన్కి అప్లై చేసుకున్నప్పుడు సిబిల్ స్కోర్ ఒకటి లింక్ చేస్తున్నారు సార్. వాళ్ళు పాత లోన్ ఏమైనా తీసుకుని అగ్రికల్చర్ లోన్ డిఫాల్ట్ అయింటే అట్లా అలా చేయకూడదు సార్. అది ఆ ఎగ్జామ్షన్ ఇప్పుడు మనం కొత్త స్కీమ్లో మన దీంట్లో తీసాం సార్. నీకు రుణాలు మాట్లాడినారు. అవును సార్. ఈ పాత లోను ఏదో ఉంటుంది పట్టుకుంటే ఇప్పుడు ఇది పెట్టుబడి ఏం పెట్టాలి. ఇప్పుడు అది మనం విశ్వకర్మలో తీసేస్తాం సార్. అది డిఫాల్ట్ అయినా కానీ లోన్ ఇవ్వమని చెప్పాను సార్. విశ్వకర్మలో ఇచ్చాను సార్. అది ఓన్లీ బీసీదా? బీసీ అంటే బీసీ అంటే సార్ ఇది చెప్పడానికి బీసీ కానీ ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్లు కూడా ఈ పనిలో ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్ సార్. ఓసీలు కూడా ఉన్నట్టయితే వృత్తిలో ఉండాలి. అంటే మనకి విలేజ్ వాళ్ళ వృత్తిలో నిబంధనలు పనిచేస్తూ ఉండాలి సార్. దాదాపు 2-3 సంవత్సరాల నుండి పనిచేస్తే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారు. లేటెస్ట్ ఏమున్నాయి? లేటెస్ట్ అంటే సార్ విశ్వకర్మలో సార్ మనకి అప్లికేషన్ వచ్చాయి సార్. దాంట్లో మనకి లెవెల్ 1 అంటే గ్రామ పంచాయతీ లెవెల్లో 9,970 అప్లికేషన్స్ క్లియర్ చేసి 12,000 అప్లికేషన్లు వస్తే దాంట్లో 5,722 క్లియర్ చేశాం సార్. కలెక్టర్ గారు లాగిన్ అంటే మన డిస్ట్రిక్ట్ లాగిన్. ఇక్కడ కలెక్టర్ గారు లాగిన్లో క్లియర్ చేస్తే మన స్టేట్ లాగిన్లోకి వెళ్ళిపోతాయి సార్. స్టేట్ లాగిన్లో కూడా మనకి ఎన్ని అప్రూవల్ వచ్చాయండి ఇంతవరకు. అర్బన్ లోకల్ బాడీస్ మన గ్రామ పంచాయతీలో 1,650 అప్లికేషన్స్ క్లియర్ అయిపోయాయి సార్. 1,650 మంది విలేజ్ లెవెల్లో. మనకి అర్బన్ లోకల్ బాడీస్లో 1,044 క్లియర్ అయిపోయాయి సార్. ఇవన్నీ పెండింగ్ ఉండడానికి కారణం ఏంటంటే ఎలక్షన్ కోడ్ సార్. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోవాలి 5th నుండి మళ్ళీ టేకప్ చేస్తాం సార్. 5th కోడ్ అయిపోవాలి మీరు 6th అనుకుంటారు సార్. అప్లికేషన్ గౌరవ సభ్యులు ఏమైనా రైస్ మిల్ కూడా ఇది ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజర్ అని సార్. దాంట్లో కూడా మంచి బెనిఫిట్ ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 కోట్లు అంటే 5 మంది కలిసి 2 కోట్లు చొప్పున 10 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3.5 కోట్ల సబ్సిడీ వస్తుంది సార్. ఈచ్ 2 crores ఇస్తారా? అది 5 మంది కలిసి ఉండాలి సార్. కలిసి ఉండాలి. మళ్ళీ వాళ్ళకి అదే అది ఆల్రెడీ మనకి 3.5 crores సార్. 35% కంపల్సరీ 5 మెంబర్స్ ఉండాలి సార్. ఎందుకంటే కండిషన్ ఎందుకు పెట్టారంటే సార్ 10 కోట్ల లోపల మనకి మోడర్న్ టెక్నాలజీ రైస్ మిల్ రాదు సార్. మనకి చిన్న రైస్ మిల్ వర్కౌట్ కావాలి 10 కోట్లు పెట్టారు. అది నేను చాలా మందిని పిలిచాను, మాట్లాడాను సార్. ఎవరు ముందుకు రాలేదు. దాదాపు 20-30 మందిని పిలిచాను పబ్లిసిటీ. ల్యాండ్ ఉంటుంది సార్. ల్యాండ్ రైతులే కదా, రైతులు ఎవరైనా ముందుకు వచ్చి పెట్టారు సార్. ల్యాండ్ రిక్వైర్మెంట్ లేదు సార్. మనకి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏంటంటే సార్ 5 times ప్లింత్ ఏరియా ఆఫ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ ల్యాండ్ ఉండాలి సార్. మనకి అది రిక్వైర్మెంట్. ఈ రైస్ కంటే ఆ ఒడ్లు ఆరబెట్టడం అదంతా ఉంటుంది కదా సార్. కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మంచిది. ల్యాండ్ ప్లాట్ఫామ్స్ డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ ఫినిష్డ్ ప్రోడక్ట్ స్టోరేజ్ దీనికి 35% సబ్సిడీ. 35% సబ్సిడీ 3.5 కోట్లు సార్. 10 లక్షల సబ్సిడీ అమ్మా. 30 లక్షల వరకు వస్తుంది. ఈ 35% బ్యాక్ ఎండ్ సబ్సిడీ అంటే ఇండస్ట్రీ పెట్టి సక్సెస్ అయిన తర్వాత సబ్సిడీ వస్తుంది. ఈ పిఎంఈజీపీలో కూడా అంతే. పిఎంఈజీపీలో కూడా ఈ ఫస్ట్ సబ్సిడీ. ఈరోజు 2 స్థాయి సంఘ సమావేశాలు జరిగినాయి. ఒకటేమో వ్యవసాయము, మన చైర్పర్సన్ దానికి మా వైస్ చైర్మన్ రైతా యాదవ్ అండ్ డిప్యూటీ సిఓ రైతా యాదవ్ ఆధ్వర్యం జరిగింది వ్యవసాయం గురించి. అట్లాగే ఇక్కడ మరి మా సిఓ కానీ నేను కానీ మా గౌరవ జడ్పీటీసీ రూరల్ సుమలత గోపాల్ రెడ్డి కానీ మా కోఆప్షన్ సభ్యులు మోయిజ్ కానీ ఇక్కడ గ్రామీణాభివృద్ధి గురించి కూడా సమావేశం జరిగింది. దానికి సంబంధించిన ఐఆర్ ఆఫీసర్స్ అంతా వచ్చారు. మా జడ్పీటీసీ గౌరవ జడ్పీటీసీ సభ్యులు కానీ నేను కానీ
అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానాలు కూడా చెప్పడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఈరోజు గ్రామీణాభివృద్ధి మెయిన్ ఇది. ఎందుకంటే గ్రామాలు గతంలో మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, పల్లె సీమలే దేశాన్నే రాష్ట్రం దేశం బాగుపడుతుంది. కాబట్టి మరి పల్లెల్లో వాళ్ళకు ఏదైతే మినిమం కనీస వసతులు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. దాన్ని అధికారులు కానీ మేము కానీ కలిసి ఫుల్ఫిల్ చేయాలని చెప్తూ, మరి గ్రామాల్లో వచ్చేది వర్షాకాలం కాబట్టి నేను కూడా డిపిఓ వాళ్ళకు సూచించడం జరిగింది. ఎప్పుడైతే రేంజ్ స్టార్ట్ అవుతుందో గతంలో కలరా ఎఫెక్ట్ అవుతుండే, ఏదైతే గత ప్రభుత్వము పల్లె ప్రగతి తీసుకున్నదో పల్లెలన్నీ నీట్గా స్వర్గం తలపించేలాగా నీట్గా తయారైనాయి. అక్కడ డ్రైనేజెసే కానీ, సీసీ రోడ్సే కానీ, డంపింగ్ యార్డ్సే కానీ, పల్లె ప్రకృతి వనాలు కానీ చాలా మటుకు పల్లెలు బాగా అయినాయి. కాబట్టి ఆ కలర్ కూడా మటమాయమైపోయింది. ఇప్పుడు కూడా దాన్ని ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయాలని చెప్తూ, మరి ఏదైతే రెయిన్ సీజన్ స్టార్ట్ అవుతుందో గతంలో లాగానే స్పెషల్ శానిటైజర్ డ్రైవ్ అని చెప్పేసి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా ఒక వారం రోజులు చేయాలని డిపిఓ వారికి ప్రభుత్వానికి కూడా నివేదించడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే వర్షాలు పడితే చిన్న చిన్న గుంతలు ఉంటాయో వాటి పూడ్చడం కానీ, పాత ఇనుప సామాను అటువంటి కానీ, టైర్లు అటువంటి కానీ, వర్షం నీళ్లు నిలిచి అటువంటివి తీసేస్తే అవి ఉంటే ఏమవుతాయంటే అక్కడ దోమలు వచ్చి ఈ కలరా ఇటువంటి సీజనల్ వ్యాధులు ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి అవి క్లియర్ చేయడానికి స్పెషల్ శానిటైజర్ డ్రైవ్ పెడితే దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ అవుతాం. ఇటువంటి సూచించడం జరిగింది. అట్లాగే ఆర్టీసీకి కూడా ఈ లాభాపేక్ష లేని సంస్థ కాబట్టి మనము ఏదైతే ప్రజలకు క్షేమం కోరే సంస్థ కాబట్టి మీరు ప్రజలకు కన్వీనియంట్గా అందుబాటులో మీరు బస్సెస్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరి స్కూల్స్ రీఓపెనింగ్ అవుతుంది. ఆఫీసర్స్ కానీ పిల్లలకు కానీ అందుబాటులో ఉండేటట్టు మారుమూల ప్రాంతాల నుంచి కూడా బస్సెస్ నడపాలని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఎండోమెంట్ సంస్థ కూడా ఎండోమెంట్ మరి మన జిల్లాలో ఎంత ఉంది ఎండోమెంట్ ల్యాండ్, ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాల్లో టెంపుల్స్ ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఆక్యుపై అయింది, ఆ డీటెయిల్ రిపోర్ట్ నాకు వారం రోజుల్లో సబ్మిట్ చేయడం అని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఇట్లా ప్రతిదీ అటు పౌరసభ కానీ ప్రతిదీ డీటెయిల్గా ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది. మరి ఈరోజు చాలా మటుకు ఇవన్నీ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ మధ్యాహ్నం విద్యా వైద్యం ఉంటుంది, అంటే సాంఘిక సంక్షేమం ఉంటుంది. కాబట్టి ఈరోజు రేపు ఈ స్టాండింగ్ కమిటీ మీటింగ్స్ లాస్ట్ మాది కాబట్టి క్లోజ్ చేయడం జరుగుతుంది. మాకైతే మా బాడీకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే మా 5 years టర్మ్లో 2 years కరోనా వచ్చింది, అయినా 3 yearsలో ఫండ్స్ లేకుండా మేము చాలా మట్టుకు గ్రామాల్లో మరి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ ఇటువంటి దానికి టోటల్ ఎస్ఎఫ్సి కానీ, 15th ఫైనాన్స్ కానీ ఒక 27 crores మా జడ్పీటీసీ ద్వారా కూడా అక్కడ గ్రామాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. అట్లాగే మేము సిస్టమేటిక్ ఈ మీటింగ్స్ పెట్టుకోవడం వల్ల మాకు సెంట్రల్ గవర్నమెంట్ 2020 మేము వచ్చిన తర్వాత దీన్ దయాళ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఒక 50 లక్షలు గిఫ్ట్ మనీ వస్తే దాంతో ఒక 15 మడిగలు కూడా కట్టియడం జరిగింది. ఇలా మాకు 3 lakhs రెంట్ కూడా వస్తుంది. ఈ అడ్మినిస్ట్రేషన్గా జడ్పీకి ఇవి ఖర్చులు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మాదేంటంటే బ్రాడ్వేగా మేము ఆలోచిస్తాం. మా పీరియడ్లో మేము ఏం చేసినాం, మా పీరియడ్కి ఒక మార్క్ ఉండాలని చెప్పేసి
ఇటువంటివి చేస్తున్నాం. భవిష్యత్తులో వచ్చేవారు కూడా పోయిన పీరియడ్లో ఆ బాడీ ఇంత చేసిందని మరి అది కూడా అప్రిషియేట్ చేస్తారు. కాబట్టి అందుకే మేము నిస్వార్థంగా జడ్పీని ఎంత సేవ చేయాలి చేస్తున్నాం. అట్లాగే బిల్డింగ్ పర్మిషన్ కూడా పెట్టినాం. బిల్డింగ్ పర్మిషన్ కూడా ఫైనాన్స్లో ఆగింది. అసలు అప్పుడు ఫైనాన్స్ మనకు జీవో వచ్చి ఉంటే ఇదివరకు బిల్డింగ్ కూడా అయిపోయేది. ఎందుకంటే ఎవరు వచ్చినా ఏదొచ్చినా బిల్డింగ్ మస్ట్. వర్షాకాలం అయితే ఊరుస్తూ ఉన్నది మొత్తం. మన వర్షాకాలం పోయిన వర్షాకాలం ఒక పైకప్పు వచ్చి నా మీదే పడ్డది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఏదున్నా ఏ గవర్నమెంట్ అని ఉండదు, ఎవరన్నా ఉండదు, ప్రజల సౌకర్యార్థమే. ఇది కూడా మరి జిల్లాలో జడిపి అంటే స్టేట్లో అసెంబ్లీ అవుతాను, జిల్లాలో మినీ అసెంబ్లీ. కాబట్టి మరి ఖచ్చితంగా మా వార్డ్స్ మా కోరికలు ఏమున్నాయో మా బిల్డింగ్ కూడా మరి ఇప్పటి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కానీ సంబంధించిన పంచాయతీరాజ్ మంత్రి గారు కానీ మేము ప్రెస్ పరంగా కానీ మీడియా పరంగా కానీ మీ దృష్టికి తెస్తూ ఉన్నాం. ఫైనాన్స్లో ఉంది, ఖచ్చితంగా ఇమ్మీడియట్గా మాకు మేము జూలై 5th లోపే మాకు జీవో ఇప్పించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ముగిస్తున్నాం.